నెల్లూరులో స్నేహితుడి చేతిలో హత్యకు గురైన కేసులో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు నిఖిల్ ఒక్కడే హత్య చేయలేదని అంటున్నారు. అతడికి మరికొంతమంది సహకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై తమకి పూర్తి నమ్మకం ఉందని, మైథిలి హత్యకి కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో స్నేహితురాలు మైథిలి ప్రియని నిఖిల్ అనే యువకుడు దారుణంగా హతమార్చాడు. మాట్లాడాలని తన రూమ్కి పిలిపించుకున్నాడు స్నేహితుడు నిఖిల్. కత్తితో ఆమెపై దాడి చేశాడు. దాడిలో మైథిలి అక్కడికక్కడే చనిపోయింది. నిందితుడు నిఖిల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మాకు తెలియదు, వాడు మాత్రం మా అమ్మాయిని ఏదో అరెస్ట్ చేస్తున్నాని. వాడి పేరు నిఖిల్ అంటాం. నేను బ్రతిమలాడుకున్నా, మరే మేము మాకు దిక్కులేని వాళ్ళమే, ఆడబిడ్డలు చదువుకోవాలరా, మమ్మల్ని వదిలేరా అని ఆ రోజు చెప్పుకునే నేను కాలేజ్ సమక్షంలో. వాడు ఉండి అట్లాగే గమ్ముగైపోయినట్టుగా ఉండి ఈరోజు నా బిడ్డ ప్రాణాలు ఈ విధంగా తీస్తాడని అనుకోలేదు నాయన. మంచిగా బెంగళూరులో జాబ్ చేసుకుంటా తన పుట్టినరోజు కానీ ఇంటికి వచ్చిన బిడ్డని పిలిపించి ఈ విధంగా చేశారా నాయన. ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ చూసినా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఏ కన్న తల్లికి ఈ బిడ్డ లాంటిది రాకూడదురా తండ్రి. నమ్మి ఆడబిడ్డను బయటికి పంపకూడదా? పంపితే ఈ విధంగా నా చేసేది తండ్రి. లేనిపోని అనుమానాలు మాకులు చెప్పి నా బిడ్డ చచ్చిపోయినా దాని మీద నిందలేస్తున్నాను. అందరికీ చెప్పుకుంటాను, నా బిడ్డ మీద నిందలేదు, నమ్మిపోయింది. ప్లీజ్ నాకు న్యాయం చేయండి. వాడితో నేను మాట్లాడాలి. ఏ కన్న తల్లికి ఇలాంటి కడుపు కోత జరగకుండా చూడండి. 23 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్న నా బిడ్డ నాకు చెప్పకుండా ఏ పని చేయదు. ఫ్రెండ్ పిలిచింది మమ్మీ అని పిలిచింది. మా ఇద్దరి మధ్య గొడవ అయింది. ఆ గొడవలో నేను అమ్మాయిని కత్తితో పొడి చేశాను, చంపేశాను. అదే అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పాడు. ఇంకా నాకేం అర్థం కాక మా పేరెంట్స్కి కాల్ చేశాను. అంటే గొడవ పెట్టుకుంటా ఉండడం, ఫోన్లో గొడవలు, ఫోన్లోనే కొట్టుకోవడాలు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యలో మా అక్క గురైన హత్యలో ఆ అబ్బాయి ఒక్కటే లేదు. ఈ హత్యకి ఎవరైతే అందరూ సహకరించారో ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించండి దయచేసి వేడుకుంటున్నాను. మేము పోలీసులని నమ్ముతున్నాము, దయచేసి మాకు న్యాయం చేయండి.